ఆరెంజ్ ఎకానమీ ఏంటి పదం? మన దేశంలో ఇప్పుడు ఈ కొత్త ఎకానమీనే పెద్ద ఆర్థిక విప్లవం తీసుకురానుందంటూ సాక్షాత్తు ప్రధాని మోదీనే చెప్పడంతో ఆరెంజ్ ఎకానమీపై చాలామంది ఎంక్వైరీలు ప్రారంభించారు. ఆరెంజ్ ఎకానమీ అంటే కంటెంట్ క్రియేషన్తో ఏర్పడిన ఆర్థిక మార్గమే. మన దేశంలో డిజిటల్ మీడియా చొచ్చుకుపోతున్న తీరే ఈ న్యూ ఎకానమీకి దారులు పరవగా దానికి సంబంధించిన సదస్సే ఇప్పుడు ముంబైలో జరుగుతోంది. దేశంలోని సెలబ్రిటీలంతా ఈ వేవ్స్ సదస్సుకు హాజరవుతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో మీరే చూడండి. భారత్లో ఇక ఆరెంజ్ ఎకానమీ. ముంబైలో ఏర్పాటైన వేవ్స్ సదస్సులో ప్రధానమంత్రి మోదీ నోట ఈ ఆరెంజ్ ఎకానమీ అనే పదం రాగానే ఏంటి ఆరెంజ్ ఎకానమీ అనే ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆరెంజ్ ఎకానమీ అంటే మనుషుల సృజనాత్మకతకి సంబంధించిన అంశం. ఇది ఓ స్టోరీ కావచ్చు, మరొకరి జీవిత కథ కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కథనాలు, వీడియోలు, రీల్స్ ఏదైనా కావచ్చు. కంటెంట్ క్రియేటర్ల నుంచి వస్తున్న ఆదాయ మార్గమే ఆరెంజ్ ఎకానమీ. ఓ రకంగా చెప్పాలంటే చెప్పే విషయం నుంచి సంపద సృష్టించబడటమే ఆరెంజ్ ఎకానమీ. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ. భారత్లో ప్రతి వీధి ఓ కథ చెబుతుందని, చరిత్ర చెబుతుందంటూ స్వయంగా ప్రధానమంత్రి చెప్పడంతో ఇకపై కంటెంట్ క్రియేటర్ల దూకుడు మరింత పెరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం వినోద రంగాన్ని డిజిటల్ మీడియా, సోషల్ మీడియా డామినేట్ చేస్తోంది. విపరీతంగా సొంత కథనాలను అందించేవారు ఎక్కువయ్యారు. ఓవైపు డిజిటల్ స్క్రీన్ వాచింగ్ టైం అంటే మొబైల్ టీవీ, ఇంటర్నెట్లో సమయం గడపడం రికార్డ్ టైంకి చేరింది. ఇదే ఇప్పుడు ఆరెంజ్ ఎకానమీకి ఆధారం. ముంబైలో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ దేశంలోని సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు పాల్గొనడంతో కంటెంట్ క్రియేటర్లకు, కళాకారులకు ఓ వేదికగా మారింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ నటులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. నటులు నాగార్జున, కార్తీ, అల్లు అర్జున్ ఈ వేవ్స్ కి హాజరై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో నిర్వహిస్తున్న ఈ వేవ్స్ భారత్లోని కంటెంట్ క్రియేటర్లకు ఓ కొత్త మార్గం చూపడానికి వేదికగా మారింది.